టుడే లెట్స్ మేక్ తీపట్టు. ఈ తీపట్టు క్రిస్పీగా, క్రంచీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తీపట్లు రకరకాలుగా చేస్తారు, కానీ ఈరోజు నేను తిన్నది వీడియోలో చూపిస్తున్నది రవ్వ తీపట్టు. అండ్ హే, వెల్కమ్ టు డే 3 ఆఫ్ 66 days ఆఫ్ కన్సిస్టెంట్లీ పోస్టింగ్ సిరీస్. మూడో రోజు ముచ్చటగా ఈ తీపట్టు చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నామంటే, ముందుగా కోకోనట్ తీసుకొని దాన్ని సన్నగా పీసెస్కి కట్ చేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం, అలాగే టేస్ట్ కోసం యాలకులు. అసలు ఈ ఇలాచీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే స్వీట్స్లో నాకైతే చాలా ఇష్టం. సో కొంచెం ఎక్కువే తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న కోకోనట్ని అలాగే ఇలాచీని రెండు కలిపి మిక్సీ చేయాలి. మిక్సీ చేశాక ఆ పౌడర్ని అయితే పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత బాదంని తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్ తీపట్లో మధ్యలో నచ్చ తగులుతుంటే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో సెమోలిన రవ్వ అండ్ బియ్యం పిండి వేశాను. అక్కడ రెడ్గా ఉంది ఎందుకంటే బియ్యం పిండికి నేను వాడింది రెడ్ రైస్ బియ్యం పిండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మిక్సీ చేసుకున్న కోకోనట్ ఇలాచీ వేసుకున్నాను. అండ్ ఎప్పుడు కూడా స్వీట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్వీట్లో చిన్న సాల్ట్ వేయాలి. స్వీట్ అండ్ సాల్ట్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేటెడ్ జాగరీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి వాటర్ని మంచిగా యాడ్ చేసుకొని అట్టు కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకున్నాను. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో జెనరస్ అమౌంట్ ఆఫ్ గీ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకొని చేసుకుంటే క్రిస్పీ, టేస్టీ అండ్ మైల్డ్ స్వీట్నెస్తో బాగుంది.